ఒక సమాజాన్ని దేవుడు దర్శించాలనుకున్నప్పుడు ఒక వ్యక్తిని వెతుక్కుంటాడు. తమ్ముడు జాగ్రత్తగా వినండి, అయ్యగారులు, దైవజనులు, దైవజనురాండ్లు, స్త్రీలు, పురుషులు, విశ్వాసులు, పరిచరణ భేదములు అందరూ వినండి. ఆన్లైన్ ద్వారా వీక్షించే వాళ్ళు కూడా వినండి. పౌలు రన్నింగ్లో ఉన్న టైంలో వాస్తవంగా పౌలు ఫస్ట్ సంఘానికి వ్యతిరేకంగా పనిచేశాడు. చూసేవాళ్ళందరూ కూడా సంఘ వినాశకుడు ఈ సౌలు అనేవాడు, వీడు చావట్లేదు, వీడు పోవట్లేదు, దేవుడు వీడిని ఏం చేయట్లేదు, వీడు క్రైస్తవుల్ని చంపుతున్నాడు, చెరసాల పాలు చేస్తున్నాడు, గర్భవతుల్ని హింసిస్తున్నాడు, పసిబిడ్డల్ని హింసిస్తున్నాడు, వీడు క్రూరుడు, దుర్మార్గుడు అని సౌలుని అన్నారు. నిజమే, సౌలు అవన్నీ చేశాడు. దమస్కు మార్గములో సౌలును దర్శించి పౌలుగా మార్చి అతని మనోనేత్రాలు వెలిగించి అతని గూర్చి ప్రభు అననీయతో ఏమన్నాడో తెలుసా? అననీయ, రాజుల ఎదుట, ఇశ్రాయేలీల ఎదుట, చక్రవర్తుల ఎదుట, ప్రజల ఎదుట నా నామమును భరించుటకు ఇతడు నేను ఏర్పరచుకున్న పాత్ర అన్నాడు. నేను ఏర్పరచుకున్న సాధనం. మొదట తెలియని స్థితిలో సంఘానికి శత్రువుగా నడిచినా ఇదిగో ఇప్పుడు సంఘమునకు సహాయకుడై సంఘము సరిగ్గా నిలబడటానికి అవసరమైన పునాదులు నేర్పరైన శిల్పకారుని వలె ఇతడే వేస్తాడు. అంతేకాదు, నా నామాన్ని ఊరూరా ఊరేగిస్తాడు. నా నామాన్ని భరించుటకు ఎన్ని బాధలు పడాలో అతనికి చూపిస్తా నేను. అతడు నేను ఏర్పరచుకున్న పాత్ర, సాధనమని దేవుడు మాట్లాడాడు. అంటే మనకు తెలియదు, సమాజంలో ప్రభువుకి వ్యతిరేకంగా తిరుగుతున్న వాళ్ళంతా అలాగే కొనసాగుతారు అనుకోవద్దు. ప్రభువుకి ప్రస్తుతం భజన చేస్తున్న వాళ్ళంతా చివరి వరకు అదే విశ్వాసంలో నిలిచి ఉంటారా, ఊడతారా అనేది కూడా మనకు తెలియదు. కొన్నిసార్లు శత్రువులుగా నడుచుకున్న వాళ్ళేమో దేవుని సిలువ మోసే పాత్రలు అయ్యారు, అంటే సిలువ సువార్త ప్రకటించే యోధులు అయ్యారు. నమ్మకంగా భజన చేసినట్టు కనపడ్డోళ్ళేమో పోయి లోకస్తుల్లో కలిసిపోయారు. మనతో ఉన్నవాళ్ళు, మన చుట్టూ ఉన్నవాళ్ళు, మన మధ్యలో ఉన్నవాళ్ళు ఎవరు భవిష్యత్తులో ఏ విధంగా దేవుడు తయారు చేస్తాడో మనకు తెలియదు. ఈరోజు నీ ఇంట నుండి దేవుణ్ణి ద్వేషిస్తున్న వాడే నీ కొడుకో, నీ కూతురో, నీ భర్తో, నీ భార్యో, నీ తల్లో, నీ పిల్లో, నీ అన్నో, నీ తమ్ముడో. దేవుడు జోక్యం చేసుకున్నాడు. ఏకదం సేవకుడే అయ్యే ఛాన్స్ ఉంది, సేవకురాలు అయ్యే ఛాన్స్ ఉంది, యేసయ్య సిలువను ఊరూరా ఊరేగించే ఛాన్స్ ఉంది. నీకు తెలియదు ఆ సంగతి, ఆయనకు తెలుసు. ఎవరెవరిని ఎప్పుడు పట్టుకుంటాడో, ఏ విధంగా మలుపు తిప్పుతాడో మనకు అర్థం కాదు. అందుకే ఎవరిని కూడా మనం తక్కువ అంచనా వేయడానికి వీల్లేదు. ఎవరిని ఏ విధంగా పట్టుకుంటాడో తెలియదు. కానీ ఒకటైతే నిజం, దేవుడు ఒకరిని ఏర్పరచుకుంటాడు. అలా ఆ టైంలో పౌలుని ఏర్పరచుకున్నాడు. పాత్ర అంటే జీవం ఉన్నదా, జీవము లేనిదా? మీరు చెప్పాలి ఇప్పుడు. పాత్ర అంటే జీవం ఉన్నదా, జీవము లేనిదా? ఇదిగో ఇది పాత్ర, గాజు పాత్ర. పాత్ర ఎందుకైతే గ్లాసు అంటారా? గ్లాసును కూడా పాత్రనే అని అంటారు. చిన్న పాత్ర, పెద్ద పాత్ర అచ్చ తెలుగులో. గ్లాస్ అంటే ఇంగ్లీష్. చాలా వరకు మనోళ్ళు పల్లెటూరులో కూడా ఇంగ్లీష్ పదాలే ఎక్కువ వాడతారు. అబ్బాయి ఫ్యాన్ అయ్యరా అంటారు. ఏమండి, గాలి పంక. బాయ్ బస్సు వచ్చిందంటారు, బస్సు ఇంగ్లీష్. చతుచక్ర శకటము అచ్చ తెలుగులో చెప్పాలంటే. దేవునికి స్తోత్రం. అట్లాగే చాలా విషయాలు. కాఫీ తీసుకో అంటాడు, మరి టీ తీసుకో అంటారు. టీ అనేది ఇంగ్లీషే. తేనీరు అది తెలుగు. అట్లాగా ఇదేంటి ఇప్పుడు చెప్పండి? గ్లాసా? పాత్ర. ఓకేనా? రైట్, పాత్ర. ఇప్పుడు ఇక్కడ పెట్టా, అక్కడే ఉందా, ఇక్కడికి వచ్చిందా? పెద్దగా చెప్పాలి. సరే, ఇప్పుడు ఇక్కడ పెట్టా, సరే ఇక్కడ పెట్టా, సరే ఇక్కడ తీసి ఇక్కడ పెట్టా, ఇక్కడ పెట్టా.
ఎక్కడ పెడితే అక్కడే ఉంటుంది. జీవం గలదా జీవం లేనిదా మీరు చెప్పండి. మరి పౌలునేంది నేను ఏర్పరచుకున్న పాత్ర అంటాడేంది? తిమోతి పత్రికలో యజమానుడు వాడుకున్నటకు అర్హమైన పాత్రగా ఉండును, తన్ను తాను పరిశుద్ధతలో కాపాడుకుంటే యజమానుడు వాడుకున్నటకు అర్హమైన పాత్రగా, ఘనత విషయమైన పాత్రగా ఉండును అన్నాడే తిమోతి పత్రికలో. మళ్ళీ అక్కడ కూడా పాత్ర అంటాడేంది? కుమ్మరవాని ఇంటికి పో అని అక్కడ చేసే కొండను చూపించి, ఇదిగో ఇశ్రాయేలు నా చేతులు ఎలా ఉన్నారంటాడేమి? కుండ ఒక నిర్జీవ వస్తువు, పాత్ర ఒక నిర్జీవ వస్తువు. జీవం గల మనుషుల్ని పట్టుకొని నిర్జీవ వస్తువులతో పోలుస్తాడేమి? ఓకే, అంటే అర్థం ఏంటంటే, పౌలు ఒక మాట అన్నాడు, నేనైతే చనిపోతిని అన్నాడు. జీవించుచున్నవాడను ఇకను నేను కాదు, క్రీస్తే నాయందు జీవించుచున్నాడన్నాడు. అయ్యలారా బాగా వినండి, నేను చెప్పే విషయాలు జాగ్రత్తగా వింటే ఏదన్నా సమాజానికి పనికి వస్తారు. ఇది ఒక నిర్జీవమైన పాత్ర. దీనికంటూ సొంత చిత్తము సొంత ఇష్టం ఏమీ లేదు. నేను ఎక్కడ పెడితే అక్కడ ఉండాలి. నాకు చిరాకు పుట్టి ఇసిరేసాను అనుకో, వేసిన దగ్గరే ఉండాలి. ఇంట్రెస్ట్ వచ్చింది, దగ్గర తీసుకొని బాగుంది అంటే ఉండాలంతే. నేను ఏం చేస్తే అది అట్లా భరించాల్సిందే, నాకు అడ్డు చెప్పడానికి వీలు లేదు. ఇది నా చేతి పాత్ర. ఈ పాత్ర ఏ విధంగా ఒక నిర్జీవ వస్తువుగా, జీవం గల మనిషి తను ఇష్టం వచ్చినట్టుగా తిప్పుతుంటే ఎడు తిప్పితే అటు తిరుగుతున్న ఈ పాత్ర ఎలాగున్నదో, జీవించుచూ ఉండి కూడా పౌలు ఒక నిర్జీవ పాత్ర వలె దేవుని చేతిలోకి అలా వెళ్ళిపోయాడు. జాగ్రత్తగా వినండి నాన్న, దేవుని చేతికి అలా వెళ్ళిపోయాడు. పేరుకే ఆయన బ్రతికి ఉన్న ఒక మనుషుడు, కానీ ఆయన చెప్పేశాడు 2 చోట్ల. రోమాపత్రికలు అంటాడు, నేనైతే చనిపోతిని అని. ఏమండి, ఫిలిప్పీలో అంటాడు, బ్రతుకుట క్రీస్తే చావైతే లాభము అని. జీవించువాడని ఇకను నేను గాను, క్రీస్తే నా యందు జీవించుచున్నాడు. మరి నువ్వేమైపోయావు అంటే, రోమాలో చెప్పాడు, నేనైతే చనిపోతిని. అంటే పౌలు ఏదో బతికున్నట్టుగా ఒక స్వతంత్ర వ్యక్తిగా సమాజంలో కనబడుతున్నాడు, కానీ పూర్తిగా దేవుని వశమైపోయాడు. తన సొంత ఇష్టాన్ని, సొంత చిత్తాన్ని, తనకి ఏవేవి లాభకరములో వాటన్నిటినీ పెంటతో సమానంగా ఎంచుకొని వాటిని విసర్జించి యేసయ్య చేతుల్లోకి వెళ్ళిపోయాడు. ఆయన ఎవరి చేతుల్లోకి వెళ్ళిపోయాడు? అది. ఇప్పుడు నేను దీన్ని నా చేతుల్లో తీసుకొని దీని చేత కొన్ని పనులు చేయగలుగుతాను. అట్లా కాకుండా ఇది దాని చిత్తం, సొంత చిత్తం కలిగి ఉండి దాని చేత నేను నా చిత్త ప్రకారం పని చేయించగలనా? చేయించలేను. అది నా వశానికి తను అప్పగించుకుంటే, తన స్వచిత్తమును వదిలేసుకుంటే, అప్పుడు దీన్ని నేను గ్లాసు నీళ్లు తాగటానికి వాడుకుంటాను. దీన్ని బోర్లేసి ఏదన్నా డిజైన్ ఏర్పాటు చేసుకోవడానికి వాడుకుంటాను. దీనికి చక్కని కలర్స్ వేసి నక్షీ పని చేసి దాని మీద లోపల మట్టి పోసి ఒక మొక్క వేసి దాన్ని ఆ విధంగా ఒక పూల కుండీగా వాడుకుంటాను. అయ్యా, అయితే నేను ఎలా వాడుకోవాలన్నా ఇది నా చేతుల్లో ఉండాలి. అప్పుడు దీని చేత నేను రకరకాల పనులు చేస్తాను. దేవునికి మహిమ కలుగును. మీకు అర్థమైంది ఇది? ఓకేనా? కత్తి ఉంది. కత్తి నిర్జీవ వస్తువు. దాన్ని చేతుల్లోకి తీసుకొని దాంతో ప్రాణాలు తీయొచ్చు, ప్రాణాలు పోయొచ్చు. ఒక కత్తితో ఎన్ని చేయొచ్చు మన చేతిలో ఉంటే? ఏమంటే విస్తరాకులు కట్ చేయొచ్చు కత్తితో, కూరగాయలు తరగవచ్చు కత్తితో, ఉల్లిపాయలు కోయొచ్చు కత్తితో, ఆపిల్కాయ కోయొచ్చు కత్తితో, సర్జరీ చేసి పేషెంట్ని బ్రతికించవచ్చు, ఒక రోగిని బాగు చేయొచ్చు కత్తితో. కత్తితో ఎన్నో చేయొచ్చు. చిరాకు పుడితే
ప్రాణం పోయొచ్చు, ప్రాణం అయితే నువ్వేం చేసినా కత్తి ఏం మాట్లాడదు. అన్న ఏందన్న ఉల్లిపాయలు కోస్తున్నావు, చండాలంగా అల్లాడిపోతున్నాను ఆపన్న అనదు కత్తి. మన చేతిలో ఉంటుంది, చెప్పినట్టు వింటది. చేతిలో కలం కూడా అంతే, ఓపెన్ చేసి రాసేటప్పుడు రాసిద్ది, మనం రాయాలనుకున్నప్పుడు రాసిద్ది, రాయొద్దు అనుకుంటే జేబులో కూర్చుంటుంది సైలెంట్గా, ఏం మాట్లాడదు. ఏంది అనేది వాడట్లేదు, ఏంది అనదు. ఇక్కడ వాక్యం గుర్తుపెట్టుకుంటే దేవుడు పౌలు చేత విశేషమైన అద్భుతములను చేయించెను. ఒక మేస్త్రి చేతిలో తాపి ఉంటే ఆ తాపితో ఎన్ని బొమ్మలో చేయొచ్చు, ఎన్ని విగ్రహాలో చేయొచ్చు, ఎన్ని ముఖాలో చేయొచ్చు, ఎన్ని బిల్డింగులో కట్టొచ్చు. ఒక తాపి స్టార్టింగ్ నుంచి ముగింపు దాకా తాపియే వాడబడిద్ది. ఎంతమందికి తెలుసు? అది ఉంటే చాలు, అతడు మేస్త్రి అయి ఉంటే చాలు, శిల్పకారుడు అయి ఉంటే చాలు. ఒక సుత్తె ఉలి, ఒక చేత ఉలి, ఒక చేత సుత్తె ఉంటే చాలు, ఎన్ని అద్భుతమైనటువంటి బొమ్మలైనా చెక్కొచ్చు. అట్లాగా అబ్బాయి వినండి, చాలా వరకు మనం దేవుని చేతుల్లో వాడబడకపోవడానికి కారణం ఏంటంటే సుత్తెలాగా మనల్ని చేతిలో తీసుకుంటాడు, కానీ ఇది మాట వినని సుత్తె. నా భాషలో చెప్పాలంటే సుత్తె అన్నమాట. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఏం సుత్తె? అది సుత్తె. ఇది అప్పుడప్పుడే వింటది, కానీ దాని ఇష్టం వచ్చినప్పుడు వింటది, కానీ రెగ్యులర్గా వినదు. మాట వినని సుత్తెతో ఏం చెక్కుతాడు ఆయన? ఇదేదో సుత్తెలాగా ఉందని పడేస్తాడు. ఏమైనా అర్థమైంది నేను చెప్పింది? చాలామంది మనుషులు దేవుని చేత వాడబడకపోవడానికి ఇది ఒక కారణము. ఒక నిర్జీవమైన వస్తువు ఒక యజమానుడి చేతిలోకి వెళ్ళి ఆయన మనసుకు వచ్చినట్టుగా వాడబడినట్లు భక్తులు తమ్మును తాము దేవుని వశపరుచుకున్నారు, దేవుని చేతుల్లోకి వెళ్ళిపోయారు. ఎంతగా వెళ్ళిపోయారంటే దేవునితో అంటగాగారు. దేవుడే వారికి విశేషం, ఇక దేవుడే వారికి ప్రాముఖ్యం, దేవుడి చిత్తమే వారి సమస్తం. సొంతంగా ఉంటారు, తినే తిండిలో రుచిని కోరరు, పడక సుఖాన్ని కోరరు, వస్త్రపు విలువను ఆశించరు, ప్రజల గుర్తింపును కోరుకోరు. ఇవన్నీ పౌల్లో కనపడతాయి. నేను ఘనతలో ఉండనెరుగుదును, ఘనహీనముగా ఉండనెరుగుదును, సమృద్ధిలో ఉండనెరుగుదును, లేమిలో కూడా ఉండనెరుగుదును. నేనేమై ఉన్నాను? ఆయన కృప వలన అయి ఉన్నాను, నన్ను బలపరచు వాని అందే నేను సమస్తము చేయగలుగుతున్నాను అన్నాడు. పౌలు ఒక స్వతంత్రుడైన వ్యక్తే, కానీ నేను క్రీస్తు యేసునకు దాసుడను, ఆయన చెప్పకుండా నేను ఏమీ చేయలేను, నేను ఆయనకు బానిసను, దాసుడిని అని ఆయనే చెప్పుకున్నాడు. ఇప్పుడు నేను చెప్పినవన్నీ లేఖనాల్లో ఉన్నాయి. గలతీ పత్రిక 1:10 నేను ఇప్పుడు మనుషులను సంతోషపెట్టగోరుచున్నానా? మనుషులను సంతోషపెట్టు గోరువాడనైతే క్రీస్తు యేసునకు దాసుడను కాకయ్యేపోదునన్నాడు. గలతీ 1:10 గుర్తు రాసుకో. చలితోనూ, దిగంబరత్వంతోనూ, ఆకలి దప్పులతోనూ, నదులలో ఆపదలలోనూ, సముద్రములో ఆపదలలోనూ, ఓడపగిలి ఆపదలలోనూ, యూదుల చేత దెబ్బలు, స్వజనుల చేత దెబ్బలు, అవమానాలు, బెత్తములతో కొట్టబడ్డాను, రాళ్లతో కొట్టబడ్డాను, చెరసాల పాలయ్యాను, ఆకలి దప్పులతో ఉన్నాను, చలితోనూ. దిగంబరత్వం అంటే ఎంత దారుణం అంటే ఒంటి మీద సరిగా కప్పుకోవటానికి బట్ట కూడా లేని పరిస్థితిని పౌలు అనుభవించాడు. అంటే ఒక మాటలో చెప్పాలంటే ఈరోజు మనిషి తపన పడేవన్నిటిని, వేటిని కూడా ముఖ్యమైనవిగా ఎంచుకోవాలా. చినిగిపోయిన గుడ్డ కట్టుకోవాల్సి వస్తే పక్కకు పోయి ఏడ్చుకుంటారు కొంతమంది. అయ్యా ఏమిటయ్యా చినిగిపోయిన బట్టలా ప్రభు? ఎందుకంటే చినిగిన వస్త్రం కట్టుకుంటే సిగ్గు, అవమానం, సమాజంలో చిన్న చూపు, అది ఇష్టపడరు. కానీ పౌలుకి అది లక్ష్యం లేదు. చినిగిపోయిన బట్టైనా పర్వాలేదు, జనం నన్ను పొగడాల్సిన అవసరం, మెచ్చుకోవాల్సిన అవసరం, లేకపోతే విమర్శించినా నాకేమీ కాదు, నా ప్రభువు నన్ను చూస్తే చాలు, నా యేసయ్య ఇదే నాకు ఇచ్చాడు, అదే కట్టుకుంటా, అది కూడా లేకపోతే అలానే ఉంటా. ఒక పతివ్రత అయిన భార్య అన్ని విషయాలలో భర్తకి ఎలాగ లోబడుతుందో, ఎలా అప్పగించుకుంటుందో,
పౌలు తన్ను తాను దేవునికి అలా అప్పగించేసుకున్నాడు. చాలామందికి కోరికే, మోకాళ్ళుని ప్రార్థన కూడా చేస్తారు, అయ్యా పౌలును వాడుకున్నావుగా ప్రభువా, పౌలు చేత విశేషమైన కార్యాలు చేశావుగా ప్రభువా, పౌలు కర్చీపులు తగిలితే స్వస్థత వచ్చిందిగా ప్రభువా, పౌలు దేహానికి కట్టిన నడికట్లు తగిలితే స్వస్థత వచ్చిందిగా ప్రభువా, పౌలు మాట్లాడితే కార్యం జరిగింది, పౌలు తాగితే స్వస్థత వచ్చింది ప్రభువా, మరి నన్ను ఎందుకు వాడుకోవు నాయనా, నన్ను కూడా వాడుకో ప్రభువా. వాడుకోవాలని ఆయన కూడా చూస్తున్నాడు, కానీ పౌలు అందినంత కంఫర్ట్గా నువ్వు అందట్లా, అది ప్రాబ్లం. పేతురు అందినంత కంఫర్ట్గా అనుకూలంగా నువ్వు అందట్లా, అది సమస్య. ఒకవేళ ఆ విధంగా నువ్వు కూడా అందగలిగితే ఖచ్చితంగా నిన్ను కూడా వాడుకోవడానికి నా ప్రభు ఆసక్తి కలిగి ఉన్నాడు. అచ్చంగా సేవకు వచ్చిన వాళ్ళు కూడా అందట్లా ఈరోజు, అది పరిస్థితి. నేను చెబుతున్నాను, విశ్వాసివా, పరిచారకుడివా, సేవకుడివా, సేవకురాలివా, నువ్వెవరివైనా కావచ్చు, కానీ నువ్వు దేవునికి పౌల్లాగా అందుబాటులోకి రాగలిగితే నీ చేత కూడా నీ సమాజానికి మేలుకరమైన కార్యములు ఎన్నో నా దేవుడు చేయించగలడు. ఒక మాటలో చెప్పాలంటే అలా చేయాలని ఎదురు చూస్తున్నాడు. చాలామంది అందరం యేసు గొర్రెలం అని పాటలు పాడుతున్నారు, కానీ ఆయన స్వరం వినే గొర్రెలు సరిగా లేవు. ఆయన కుడికి బొమ్మంటే ఎడమకు పోయే గొర్రెలు చాలా ఉన్నాయి. మళ్ళీ చెప్పుకునేది నేను యేసు గొర్రెనని. నువ్వు గొర్రెవు కాదు, బర్రెలా కూడా లేవు. దేవునికి స్తోత్రం అని అనాల్సి వచ్చింది. అంటే బాగుంటుందని అనలే, అర్థమైందా? నా గొర్రెలు నా స్వరము వినును అన్నాడు, అవి నన్ను వెంబడించును అన్నాడు. పేతురుకు చెప్పింది అదే. ప్రభువా నువ్వు చేసేవాడిని నేను చేయాలి, ఎట్లా ప్రభు అంటే నన్ను వెంబడించున్నాయన్న అంటే ఏంటి? నాలాగా నడు, నాతో నడు. పౌలు కూడా అంతే, ప్రభువుతో నడిచాడు. స్వతంత్ర వ్యక్తులై ఉన్న సొంత గౌరవాన్ని, సొంత ఇష్టాన్ని, సొంత చిత్తాన్ని, సొంత ఆనందాన్ని, సొంత ఘనతని, సొంత మహిమని, సొంత గుర్తింపుని సమాధి చేశారు. బట్టలు ఉన్నా, ఊడినా, చినిగినే అయినా, మంచి అయినా, బతికున్నోడికి ఫీలింగ్స్ కానీ సచ్చినోడికి ఏం ఫీలింగ్స్ ఉంటాయి అనే మాట అక్షరాల ప్రూవ్ చేశాడు పౌలు. 2 కొరింథీ పత్రిక 11వ అధ్యాయము 24వ వచనం నుంచి చదువు. వారు హెబ్రీయులా, నేను హెబ్రీయుడనే, వారు యూదులా, నేను కూడా యూదుడనే, వారు క్రీస్తు పరిచారకుల, వెర్రి వాని వలె మాట్లాడుచున్నాను, నేను కూడా మరి ఎక్కువగా క్రీస్తు పరిచారకుడనే. 24 నుంచి చదువునానా. యూదుల చేత 5 మార్లు 1 తక్కువ 40 దెబ్బలు తింటిని. ఒక్క చిన్న మాట పడితేనే ఇక ఎందుకునే బతికేది సత్యపోయిద్ది అంటావు సమాజంలో. కానీ యేసయ్య బిడ్డగా ఉండి పౌలు 5 సార్లు అందరి ముందు, సభ్య సమాజం ముందు 5 సార్లు కొట్టారు బెత్తాలు, 40 దెబ్బలు. 3 మారు బెత్తములతో కొట్టబడి తిని. 5 సార్లు ఏమో 39 కాడికి, ఒక రౌండ్కి 39 కాడికి 5 సార్లు తిన్నాడు. 3 సార్లు బెత్తాలతో కొట్టారు, రెల్లు బెత్తాలతో కొట్టారు. ఒకసారి రాళ్లతో కొట్టబడి తిని. చచ్చిపోయాడని వదిలేశారు ఊరు బయటికి లాగి, కానీ బతికి బయటపడ్డాడు. 3 మారు ఓడ పగిలి శ్రమపడి తిని. 3 సార్లు ఓడ పగిలి శ్రమపడ్డాడు. ఒక రాత్రి పగళ్ళు సముద్రములో గడిపి తిని. ఎక్కడ దిక్కు దేశాలు లేక అనేక పర్యాయములు ప్రయాణములలోను, నదుల వలనైన ఆపదలలోను, దొంగల వలనైన ఆపదలలోను, నా స్వజనుల వలనైన ఆపదలలోను, అన్యజనుల వలనైన ఆపదలలోను, పట్టణములో ఆపదలోను, అరణ్యములో ఆపదలలోను, సముద్రములో ఆపదలలోను, కపట సహోదరుల వలన ఆపదలలోను ఉంటిని. ఆపద. ప్రయాసముతోనూ కష్టములతోనూ, తరచుగా జాగరణములతోనూ, ఆకలి దప్పులతోనూ, తరచుగా ఉపవాసములతోనూ, చలితోనూ, దిగంబరత్వముతోనూ. ఒక్కొక్కసారి ఏమో ఉపవాసం, ఆహారం ఉండి కూడా తినలా, ఒక్కోసారి ఆహారం లేదు, కడుపు నిండా ఫుడ్ లేదు, ఒక్కోసారి ఫుడ్ ఉన్నా ఉపవాసం ఉండి తినలా. చలితోనూ దిగంబరత్వంతోనూ అన్నాడు, చూసారా? దిగంబరత్వం అంటే ఏమిటయా? ఒంటి మీద బట్ట కూడా లేని పరిస్థితి. అంటే అంతగా దేవుని ప్రేమించి, అంతగా దేవునికి అంకితం అయిపోయాడు. ఎంత ప్రేమించాడంటే ఇక ఆయన స్వీయ మహిమను అస్సలు వెతకలేదు. ఎటు పోయినా, ఎటు తిరిగినా ఆయన గౌరవాలు, ఘనతలు కోరలేదు. ఈరోజు దేవుణ్ణి అడ్డం పెట్టి మనం ఘనత పొందుతున్నాం, గౌరవం పొందుతున్నాం. పాట రాసి లేదా వాక్యం చెప్పి ఏదన్నా అద్భుతం మన ద్వారా జరిగితే
అది పాట కానీ, ఉపదేశం కానీ, అద్భుతం కానీ, ఏదన్నా సేవ కానీ, ప్రతి దాన్ని అడ్డం పెట్టడం, మనం ఘనత పొందటం. అయ్యగారు పనోడు, అమ్మగారు పనిగత్తె, లేకపోతే అయ్యగారు పనోడు, అబ్బాయి గారు పనోడు అని పేరేమో దేవుడిది, మహిమేమో మనకి అన్నట్టు అయిపోయింది మన బతుకులు. కానీ ఆనాడు భక్తులు అవేవి ఆశించాల. పుట్టుకుంటి అయిన మనుషుని స్వస్థపరిచి వాటికి 2 కాళ్ళు బాగు చేస్తే జనాలంతా గుంపు కూడి వచ్చి, అబ్బో మీరు దేవుడే కానీ మానవులు కాదని చెప్పని హడావుడి చేస్తే వాళ్ళు ఏం చేశారో తెలుసా? తెలుసుకోండా వెదవల్లారా అనలా. దేవుడికి ఇచ్చిన మహిమ వాళ్ళకి ఇస్తుంటే వాళ్ళు ఏం చేశారో తెలుసా? ప్రజలు వారిని ఘనపరుస్తుంటే తమ్మును తామే అవమానపరుచుకున్నారు. ప్రజలందరూ చేరి వారిని ఘనపరుస్తుంటే వారు తమ్మును తాము అవమానపరుచుకొని తమ వస్త్రములను చించుకొని ఆ సమాజం ఆ గుంపులో చేరి, అయ్యలారా మీరేమి చేయుచున్నారు? మేము మీ వంటి మనుషులమే, మీరు మమ్మల్ని ఎందుకు మహిమపరుస్తున్నారు? ఎవని నామాన్ని మీకు ప్రచురపరిచామో ఆ నామము కలిగిన దేవుడు వీరిని బాగు చేసింది, వీరిని స్వస్థపరిచింది. నాయనా మేము ఘనతకు అర్హులం కాదు. స్తుతి స్తోత్ర అర్హుడు ఆయన, నాయనా ఆయన అని ప్రజలందరూ గుంపు చేరి వాళ్ళని ఘనపరుస్తుంటే వాళ్ళు తమ్మును తాము అవమానపరుచుకున్నారు. ఇది అపోస్తలిక క్రమము. ప్రజలు తమను పొగుడుతుంటే ఒప్పుకోలా. ఆ పొగడుతంతా ప్రభువుకే చెందాలి, నాకు చెందొద్దని అడ్డం తగిలారు. నిజంగా చాలా గొప్పదాని అక్క నువ్వంటే ఒక పతివ్రత అయిన భార్య ఏమంటుందో తెలుసా? నాదేముందమ్మంతా ఆయనదే అంటది. భర్తని ఘనపరుస్తుంది, తనకు వచ్చిన మహిమను తీసుకెళ్ళి భర్తకు ఆపాదిస్తుంది. భూమి మీద పతివ్రత వంటి భక్తులు కూడా తమకు వచ్చిన మహిమను దేవునికి ఆపాదించాలి. తమ స్వీయ మహిమ కోరి ఏది చేయకూడదు. పెద్ద సేవ చేసి నేను పబ్లిక్లో గుర్తింపు పొందాలనే పాపం ఎప్పుడూ చేయొద్దు. ఈ పాట పాడి నేను గుర్తింపబడాలనే పాపం ఎప్పుడూ చేయొద్దు. ఈ విషయాలు మాట్లాడి నేను గుర్తింపబడాలనే పని ఎప్పుడూ చేయొద్దు. వద్దు నాన్న, వద్దు, అట్లొద్దు. సమస్తము చేయి, కానీ ఆంతర్యంలో ఏముండాలో తెలుసా? నేను మరుగైపోయినా పర్వాలేదు, నన్ను పట్టించుకోకపోయినా పర్వాలేదు, నాకే ఘనత గుర్తింపు వద్దు, నా దేవునికి మహిమ వస్తే అంతే చాలు. ప్రజలు ఈ పాట వలన, ఈ మాట వలన, ఈ ఉపదేశం వలన, ఈ పరిచర్య వలన నా దేవునికి కనెక్ట్ అయితే అంతే చాలు, నాకొద్దు.